జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి పద్మశ్రీ గారు ఈ యొక్క సమావేశానికి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరావు గారు, తాడేపల్లి శాసనసభ్యులు మిత్రులు శ్రీనివాస్ గారు, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా అధికారులు అందరికీ కూడా నమస్కారం. సర్వసభ్య సమావేశానికి సంబంధించి ఏదైనా మనకి సామాజిక సరఫరా అయిన కారణంగా ఈ యొక్క జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలు యావత్ భారతదేశంలోనే అత్యంత చర్చించేటటువంటి విషయాలు. ఒకటి రెండు కొల్లేరు యొక్క అభయారణ్యానికి సంబంధించినటువంటి విషయం. మిగిలినటువంటి 26 జిల్లాల్లో సహజంగా జరిగేటటువంటి సర్వసభ్య సమావేశాల్లో ఆయా 73, 74 రాజ్యాంగ అధికారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి నిధులు, ఖర్చు, దానికి సంబంధించినటువంటి ఆదాయాలు, వివిధ పద్ధతులు, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్ఫోటంగా వస్తాయి. కానీ అతి ప్రధానమైనటువంటి విషయం కొల్లేరుకి సంబంధించినటువంటి విషయాన్ని చాలా ప్రధానంగా ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారండి. సంబంధించిన ప్రొసీడింగ్స్ ఫార్వర్డ్ చేశారా? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ మీటింగ్ 2 గంటలు ఇచ్చారు టైం. వాట్ ఈస్ ఇట్? సోమనాథ్ గారు ఉన్నారండి. సోమనాథ్ గారు అలా కదమ్మా, మ్యాండేట్ రాకపోయినా లేకపోతే రాజ్యసభలు రాకపోయినా ఏం రాకపోయినా వాళ్ళు వచ్చి తీరాలి. అది ఇదేంటిది? మీరు మీ వల్లే ఉంది, కలెక్టర్ లేకుండా మన వల్లే ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల కదా పువ్వులు విడదోలు కానీ మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి ఏమొచ్చినాయి, ఏం చేయాలి? కొల్లేరు నుంచి ప్రతినిధులు ఉన్నారు, చాలా మంది ప్రజాప్రతినిధులు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు రైతులకి ఏ నిర్ణయం తీసుకున్నారు? వైల్డ్ లైఫ్ ఆపరేషన్ కోసం కొల్లేరు వైల్డ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉందా నెక్స్ట్ ఇస్తారు కదా, లాస్ట్ జిల్లా సర్వసభ్య జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు
సోదరి శ్రీమతి గంటా పద్మశ్రీ గారికి, మిత్రులు రాజ్యసభ సభ్యులు బాగా సత్యనారాయణ గారికి, మిత్రులు సోదరులు కార్యకర్తలు శాసనసభ్యులు సత్యనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి, సిఇఓ గారికి, సమావేశానికి హాజరైనటువంటి ఎన్పిటిసి సభ్యులకు, అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన్నించాలి, సత్యనారాయణ గారు రివ్యూ చేస్తుంటే నేను వెళ్ళాలి కాబట్టి సమావేశానికి ఆయన అడిగి నేను బయట తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయన రివ్యూ చేస్తారు. ఏదైతే నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి గారు విజయవాడలో సమావేశం ఉంది. సీఎం గారితో హైవేస్ సంబంధించి రివ్యూ మీటింగ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ హైవేస్ ఉన్నాయి మన స్టేట్, మన ప్రాంతానికి కూడా. ఆ సమావేశంలో నేను పాల్గొనాల్సింది కాబట్టి కొంచెం వెళ్ళాల్సింది. ఇందాక చైర్పర్సన్ మాట్లాడుతూ చెప్పారు, మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యులు సమావేశానికి వచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరు సమావేశానికి రాలేదు. మంత్రి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరు వచ్చినటువంటి సందర్భం ఎప్పుడన్నా జరిగిందేమో కానీ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పడం అది నాకు తెలుసు. ఎందుకు వచ్చాము అంటే సమస్యల మీద అవగాహన ఉన్నది. ప్రజాస్వామ్యంలో లోకల్ బాడీస్ యొక్క స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత మీద మాకు అవగాహన ఉంది కాబట్టి ఈ సమావేశానికి వచ్చాం. కానీ సరదాగా రాలేదనేటువంటి విషయాన్ని తెలియదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అంటే దానికి ఉండేటువంటి సీరియస్నెస్ పేరు వాస్తవం. కాబట్టి నాకు ఇవాళ సీరియస్నెస్ కనపడాలి. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా రెగ్యులర్గా వస్తాం. గతంలో ఎవరు వచ్చారు రాలేదు అనే దాంతో మాకు నిమిత్తం ఉంటాం. జిల్లా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ముందుంటాం. అధికారులకు అండగుంటాం. జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా సహకారంగా ఉంటాం. ఏదైతే నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు స్టడీ చేస్తాను. నేను మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసి కేంద్ర మంత్రి, గురుశెట్టి గారు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి కౌన్సిలర్ గా పనిచేసి శాసనసభ్యులు, బాగా సత్యనారాయణ గారు మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి రాజ్యసభ సభ్యులు. వేల వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నామో స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కానీ రాజకీయాల ఆధారంగా, తాతల ఆధారంగా, డబ్బు ఆధారంగా మేము కానీ పదవుల్లోకి రాలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. లోకల్ బాడీస్ ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఒకప్పుడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి సందర్భం. జిల్లాలో అనేక సమస్యల మీద, ముఖ్యమైన సమస్యల మీద, విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సందర్భం. అటువంటి సమావేశాల ప్రాధాన్యత మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ముందుగా నేనైతే అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎన్పిటిసి సభ్యులకు కానీ, సంబంధిత అధికారులకు కానీ, ఇంకా 2:30 3 ఇంకా దాంట్లో వస్తున్నాం అంటే సరైనటువంటి విధానం కాదు. దయచేసి
ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా, ఎన్ని గ్రాంట్లు మంజూరు చేసినా అధికారులు సమర్థవంతంగా పనిచేయనటువంటి పక్షంలో వారి తాలూకు ప్రతిఫలాలు ప్రజలకు సక్రమంగా అందమనేటువంటి విషయాన్ని దయచేసి మనంతా కూడా గమనించాలి. అధికార యంత్రాంగం యొక్క సమర్థత మీదే కాదు ప్రభుత్వాల యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరంతా కూడా గమనించాలి. చాలా అంశాలు వివిధ శాఖల యొక్క ప్రగతి మీద ఈ సమావేశంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం. శాఖల వారీగా ఎంతవరకు మా తాలూకు టార్గెట్ గోల్స్ మనం రీచ్ చేయాలి. మరి రాబోయేటువంటి 3 నెలల 6 నెలల కాలంలో మనం ఏ విధంగా వీటిని పూర్తి చేయాలా? దీనికి కావాల్సినటువంటి నిధులు కానీ ప్రణాళికలు కానీ ఏమిటనేటువంటి విషయాల మీద కూడా మనం చర్చ జరపాల్సినటువంటి అవసరం. కాబట్టి ఎన్ని సమావేశం సందర్భంగా అందరికీ చెప్తా ఉన్నా, వివిధ శాఖల యొక్క రిపోర్ట్ నేను దారిలో చదువుకుంటూ ఇవాళ ఉదయం ఏదైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఉన్నదో ఆ కార్యక్రమంలో పాల్గొని ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇందాక చైర్మన్ గారు చెప్పారు కదా, దాదాపు ఈ ఒక్క రోజులోనే రాష్ట్రంలో 45 లక్షల మందికి దాదాపుగా 3,170 కోట్ల వారి ఖాతాల్లో డబ్బులు మొదటి ఎన్నికల్లో ప్రజలకు ఏదైతే ఆలోచించామో వాటిని నెరవేర్చేటువంటి ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా. అందరికీ సందర్భంగా చెప్తున్నా, వచ్చే సమావేశాన్ని కూడా తప్పనిసరిగా వస్తాం. అధికారులు సమర్థవంతంగా పనిచేసినటువంటి అవసరం దయచేసి సమావేశాలకు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి నేను చాలా సమావేశాల్లో చూసా. నేను దిశ మీటింగ్ మాట చేస్తే ఎస్సీ రావాల్సిన వాటికి డిఈ వస్తారు, ఎస్సీ గారు రాదు. లేకపోతే ఏఈ వచ్చి మా ఎస్సీ గారు ఎక్కడ ఉన్నారంటే నన్ను పంపాడు. మరి ఏం పంపితే ఆడేందుకు? కేవలం ఏ సమావేశానికి ఎవరైతే రావాలో ఆయనకే రావాలి. ఏ సమావేశానికి ఏ అధికారులు అయితే ఆహ్వానితుడో ఆయనకే వచ్చి తీరాలి ఖచ్చితంగా. ఎస్సీ బదులు ఏఈ వచ్చి లేకపోతే ఒక డిఈ వచ్చి ఒక రిప్రజెంటేటివ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి పంపి మార్కెటింగ్ అక్కడ ఉన్నారని ఇక్కడ ఉన్నారని అంటే అది సరైనటువంటి విధానం కాదు. రాబోయేటువంటి మీటింగ్ లో ఎవరైతే ఇన్వైట్ ఉన్నారో, ఎవరైతే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి సమావేశానికి తప్పనిసరిగా రావాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. సీఈఓ గారు ఎవరో రిప్రజెంటేటివ్ పంపితే సమస్య మీద చర్చించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశం ఎంత ముఖ్యమో ఇక్కడ జరిగేటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కూడా నాకు అంతే ముఖ్యం. నేను ఢిల్లీ నుంచి వచ్చాను ఇవాళ పార్లమెంట్ సమావేశం, మళ్ళీ రేపు ఢిల్లీ మీటింగ్ల కోసం వచ్చాను. కాబట్టి అధికారులు అందరినీ మరొకసారి చురుగ్గా పనిచేయాలి. ఈ జిల్లా అవసరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సహకారం అవసరమైన లేకపోతే నిధులు మంజూరు చేసేటువంటి విషయంలో కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులను సాధించుకునేటువంటి విషయంలో కానీ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా
తెలియజేస్తూ మరి నేను వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాను. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.